చేసుకున్నా. ఈ ఫిష్ పచ్చడికి ఎన్ని మార్కులు వేయచ్చో సిరి. 3 నెలలు నిల్వ ఉంటుందమ్మా. చూడు, ఎవరైనా ఫిష్ ఫ్రై అనుకుంటారు, అవును ఫిష్ పచ్చడి అని ఎవరైనా అనుకుంటారా? ఎంత బాగుందో చూడవే సిరి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా, పైన తొక్కలు తీయించేసి తోలమా. తోలు ఉంటే చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదు. తోలు తీయించేసి బతికున్న చేపలతో పచ్చడి పెట్టించా. అందుకని దీని కలర్ కానీ దీని స్ట్రక్చర్ కానీ ఎక్కడా మారలేదండి. చూడండి, నెయ్యి ముద్దపప్పు పక్కన పెట్టుకొని కూడా నేను అవి 2 వేసుకోకుండా ముందు ఫిష్ ముక్కతోనే తినేసేయాల. ముక్కగా చూస్తే కానీ నోట్లో లాలాజలం రాదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఓహో, నేను ఎంత సిన్సియర్గా డైట్ చేసినా సరే పచ్చళ్ళ దగ్గరికి వస్తేనవా సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళు మనసుకు నచ్చింది 40లో కూడా మనం అప్పుడప్పుడు నచ్చింది అనకపోతే వేస్ట్. మిగతా రోజులంతా సిన్సియర్గా ఉన్నా, ఎప్పుడన్నా నచ్చినట్టు తినేస్తానండి. అప్పా, మటన్ చికెను ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చెక్కు చెదరు, ఫ్రెష్ పచ్చళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. చూడండి, మేము పట్టించిన కారాలండి ఇవన్నీ. 5 కేజీలు కారం కొంటే 1/2 కేజీ ఫ్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చికెన్ పిక్కిల్ అండి. ఫ్రెష్గా ఇప్పుడే పెట్టాము. 15 కేజీస్ అండి. మా దగ్గర అసలు ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు, ఎందుకంటే ఒక 15 కేజీలు పెడితే ఈరోజు కొరియర్లు అన్నీ అయిపోతాయి కదా. మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా అంగడికి వెళ్ళి మళ్ళీ చికెన్ తీసుకొచ్చేసి మళ్ళీ అలా పెడుతూ ఉంటాము. అసలు చూడండి పచ్చడి ఎంత బాగుందో. చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రైయా అని అడుగుతారు, అంత బాగుంటుంది. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, పీతలు, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ అండి. 200 కేజీలు 100 కేజీలు పెట్టినా మా దగ్గర ఉండవు. డ్రై ఫ్రూట్ లడ్డు సిరి, అంత పెద్ద లడ్డు చేయించాను నా తృప్తి కోసం చేసుకున్నా. ఇదిగోండి మన దగ్గర అమ్మ కూరకారంలో ఇప్పుడు దాకా అన్నీ ఉన్నాయి కదా, ఇది లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు. ఇవన్నీ కస్టమర్లకి ఆర్డర్లు వెళ్ళిపోతాయి ఇప్పుడు, అందుకనే గోడౌన్ నుంచి తెప్పించా. ఫ్రెష్గా పెడుతున్నాం. ఇది వచ్చేసి మీకు డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అండి. ఫ్రెండ్స్, ఒకసారి పచ్చళ్ళ కర్రీ చూపిస్తాను రండి. పెట్టుకుంటారు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. 5 కేజీస్ పెట్టుకుంటే 1/2 కేజీ ఫ్రీ కారం. ఇది చూడండి, 5 కేజీలు పచ్చళ్ళ కారం పెట్టుకుంటేనండి, ఇది పచ్చళ్ళ కారం, కాశ్మీరీ కారం అండి, ప్యూర్ రెడ్. కళ్ళలో పడిన పచ్చడి పెట్టిన రక్తం చిందుతున్నట్టు ఉంటుంది, అంత రెడ్ కారం ఇది. మేము చక్కగా పట్టించి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిస్తున్నాం. చూడండి, ఇదంతా కూడా కారమే. ఓకేనా, హోమ్ మేడ్గా నా చేత్తో నేను తయారు చేసిన కారం అండి. పచ్చడి పెట్టుకుంటే రెడ్ అంటే రెడ్, పచ్చడి బూజు కూడా రాదు. అసలు పచ్చడి బాగుండాలంటే ముందు కారం, మెంతిపిండి, ఆవపిండి ఇంట్లో తయారు చేసుకుని ఉండాలి. మీరు చేసుకోలేకపోతే ఎందుకు, నేను అన్నాను కదా, చక్కగా మిక్స్ చేసి పంపిస్తాను. ఓకేనా, 5 కేజీలు కారం బుక్ చేసేసుకుంటే మీకు ఒక 1/2 కేజీ అనేది ఫ్రీ ఇస్తున్నాను. ఇగో ఇది 75 కేజీలు, ఇది 75 కేజీలు, ఇది 75 కేజీలు, ఇది 75 కేజీలు. ఇందులో చాలా తక్కువ ఉంది అంటే ఇంత వడికేసిన తర్వాత ఆఫ్ అయిపోయినాయి అనమాట. ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్గా మేము పెట్టి పంపిస్తూ ఉంటామండి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకున్నామా. ఇది చూడు, ఈ కారానికి మీకు తేడా చూసుకోండి. ఇది రెడ్ రక్తం చెందుతున్నట్టుంది, ఇది లైట్ షేడ్ లో ఉంది. ఇది కూరకారం. ఈ కూరకారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ మా దగ్గర 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, కారపొళ్ళు, మీకు చిరుధాన్యాల పౌడర్లు, స్వీట్స్ అంటే లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్ కింద మంచిది. చిరుధాన్యాల పౌడర్లు కూడానండి. ఇది మొత్తం 14 వెరైటీస్తో చేసిన చిరుధాన్యాల పౌడర్లు. ఇందులో మేము ఈ గుంటూరు కారం, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు, అలాగే మెంతులు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసి చేసిన కారం ఇది. ఈ కారము వెజ్ కర్రీలోకి, నాన్ వెజ్ కర్రీలోకి ఎందులోకి వేసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. వాసన అయితే గుమాయిచ్చిద్దండి. ఈ ఒక్క ప్రోడక్ట్ మేము స్టార్ట్ చేసి వాళ్ళ 57 ప్రోడక్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు మీ అందరికి కూడాను సమ్మర్ అవడం వల్ల పచ్చళ్ళు పెట్టుకోవాలనుకున్న ఇళ్లలో పిల్లలు తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి కారాలకు కానీ, పచ్చళ్ళకి కానీ, స్నాక్స్కి కానీ దేనికి ఇబ్బంది లేకుండా మా దగ్గర గరం మసాలా పౌడర్లు, ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ పిండి ఇవన్నీ చిరుధాన్యాలు చేసేవి. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఉందండి. ఇవన్నీ మీకు కావాలంటే చక్కగా మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, మీకు అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. బుక్ చేసేసుకోండి. ఇది మీకు 5 కేజీలు అమ్మ కూరకారం బుక్ చేసుకుంటేనండి మీకు 1/2 కేజీ ఫ్రీ. 5 కేజీలు పచ్చడి కారం బుక్ చేసుకుంటే 1/2 కేజీ కారం ఫ్రీ.
ఎంత రేట్లు ఉన్నాయి తెలుసా అండి ఈ కాశ్మీరీ మిరపకాయలు. మామూలుగా కాదు, ఎటువంటి కలర్స్ లేవు, హోమ్మేడ్గా మా చేతితో మేము తయారు చేసి మీ ఇంటికి పంపిస్తున్నాం. మా దగ్గర ఉన్నవన్నీ నేను మనసు పెట్టి అమ్మాని పెట్టానండి, అంత నిజాయితీగా నేను పెట్టి మీకు పంపిస్తున్నాను. చక్కగా ఎంత శుభ్రంగా ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ క్వాలిటీ మిరపకాయలు, ఫస్ట్ క్వాలిటీ ధనియాలు, ఫస్ట్ క్వాలిటీ అన్ని బస్తాలు తీసుకొచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మీకు అసలు కొరియర్ కూడా లేట్ అవ్వట్లేదండి. కొరియర్ బాయ్ వాళ్ళు మీరు ఎప్పుడన్నా పిన్ నెంబర్ తప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర ఏమన్నా ఆగిపోతే 1-2 రోజులు ఆగటం తప్ప మిగతా రోజులు ఎప్పుడు కూడాను ఆగేది అనేది లేదు. ఓకేనా? మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఓకేనా? చూడమా ఎంత రెడ్ ఉందో కారము. పచ్చడి పెట్టుకుంటానమా? పచ్చడి ఒక కలర్ లో ఉంటదా? అసలు పచ్చడి కలర్ లేకపోతే పచ్చడి మన దగ్గర కూడా టమోటా పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి మా దగ్గర. ఇవన్నీ కూడా అవేనండి. ఓకేనా? ఇదిగోండి, ఇది కూరకారం. కలర్ తేడా ఉంటుంది, ఇన్ని ఐటమ్స్ బండి కాబట్టి. ఓకేనా? ఈ ఒక్క కూరకారం ఉంటే అన్ని పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళకి ఈ ఒక్క కారం ఉంటే వెజ్ నాన్ వెజ్లోకి వేసుకోవచ్చు. వాసన అంటే వాసన అండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. కాంప్లిమెంట్ ఇస్తారు ఇంట్లో వాళ్ళందరూ, అక్క పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏముంది తిన్నావు అని, అంత మంచి స్మెల్ వస్తుంది అందులో నుంచి. డ్రై ఫ్రూట్ లడ్డు వేసిరి, అంత పెద్ద లడ్డు చేయించాను నా తృప్తి కోసం చేసుకున్నా. ఇదిగోండి, మన దగ్గర అమ్మ కూరకారంలో ఇప్పుడు దాకా అన్నీ ఉన్నాయి కదా, ఇది లడ్డూలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు. ఇవన్నీ కస్టమర్లకి ఆర్డర్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందుకనే గోడౌన్ నుంచి తెప్పించా, ఫ్రెష్గా పెడుతున్నాం. ఇది వచ్చేసి మీకు డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అండి. మీకు కావాలంటే ఇలా డబ్బాలతోనే ఇచ్చేస్తాం మేము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉంది. నాన్ వెజ్ పికిల్స్కి, వెజ్ పికిల్స్కి డబ్బాలే వస్తాయి, లడ్డూలకు కూడా మీకు డబ్బాలే వస్తాయి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, బుక్ చేసుకోండి. ఏమేమి వేసాము? అది జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, ఖర్జూరం, అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు, పల్లీలు, అంజూరు, కిస్మిస్, చాలా ఐటమ్స్, నువ్వులు, గసగసాలు, బాదము, తర్వాత యాలకులు, డేట్ చేశాను. బెల్లం అనేది లేదు. ఇది షుగర్ పేషెంట్లు, నార్మల్ మనుషులు ఎవరైనా తినొచ్చు. హెల్దీ, బోన్స్ స్ట్రెంత్ గా ఉంటది, వీక్ గా ఉండదు, నీరసం ఉండదు. ఇంకా చక్కలు, మేము ఎప్పుడు హెల్దీగా ఇవే తింటాం. నువ్వులు ఉండలు కానీ లడ్డూలు అన్ని రోజుకు ఒక లడ్డు తింటే మనకు చాలా శక్తిగా ఉంటుంది, నీరసం ఉండదు. ఇప్పుడు 40లో ఉన్నాం కదా, ఫుల్ కేర్ గా ఉండాలి. లయన్ డేట్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేసాం, మంచిది. ఆవు నెయ్యి అన్ని నేను తయారు చేసిన లడ్డూలు ఇవన్నీ. ఇది పేస్ట్, మటన్, చికెన్ దేంట్లోకైనా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గ్రేవీ కోసం పేస్ట్, గుజ్జు, రెస్టారెంట్ గరం మసాలా పేస్ట్ అలా ఉంటుంది. ఓకే, ఇదిగోండి చికెన్ పికిల్ అండి, ఫ్రెష్గా ఇప్పుడే పెట్టాము. 15 kgs అండి. మా దగ్గర అసలు ఓల్ స్టాక్ అనేది ఉండదు, ఎందుకంటే ఒక 15 kgs పెడితే ఈ రోజు కొరియర్లు అన్నీ అయిపోతాయి కదా, మళ్ళీ రేపు పొద్దున ఫ్రెష్గా అంగడికి వెళ్ళి మళ్ళీ చికెన్ తీసుకొచ్చేసి మళ్ళీ అలా పెడుతూ ఉంటాము. అసలు చూడండి పచ్చడి ఎంత బాగుందో. చికెన్ ఫ్రైయా, మటన్ ఫ్రైయా అని అడుగుతారు, అంత బాగుంటుంది. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, పీతలు, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అన్నీ అండి. 200 kgs 100 kgs పెట్టినా మా దగ్గర ఉండవు, వెళ్ళిపోతుంటే మళ్ళీ పెడుతూ ఉంటాము. ఇవన్నీ రోజుకు రోజు నేను ఇన్స్టాలో పోస్టులు, రీల్స్ అవన్నీ పెడుతూ ఉన్నాను, చూసుకోండి. ఎందుకంటే అయిపోతేనే కదా మళ్ళీ పెడతాము, అదనమాట. ఈ చికెన్ పచ్చడి చూడండి, దీని కలరు కాశ్మీరీ మిరపకాయలతోటి చేసామండి, హోమ్ మేడ్గా నా చేత్తో నేను తయారు చేశాను. రెడ్ మిర్చి, మంచి కారం మెయింటైన్ చేసాము, ఆవు పిండి, మెంతు పిండి అన్ని మంచి క్వాలిటీనే మెయింటైన్ చేసి తీసుకొచ్చి వేసాము. ఈ రోజు అయిపోతే రేపు చేస్తాం, మళ్ళీ పెడతాము, మళ్ళీ అయిపోతూ ఉంటాయి, ఇలా అయిపోతూనే ఉంటుంది. ఓకేనా? మీకు నచ్చితే చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకొని ఫ్రెష్ పికిల్ అండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అని అడుగుతారు, అంత బాగుంది, నోట్ల నుంచి లాలాజలం వస్తుంది. పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎంత డైట్లో ఉన్నా అప్పుడప్పుడు పచ్చళ్ళు తినాలి కదా, సో బాగా పెట్టాను. మటన్, చికెన్ అన్నీ బుక్ చేసేసుకోండి. 3 నెలలు ఉంటాయండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లోనే మెయింటైన్ చేయండి, బయట పెడితే బయటే మెయింటైన్ చేయండి. బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా 3 నెలలు పక్కా తినండి, ఆవగొట్టుకోండి. మళ్ళీ మేము ఉన్నాం కదండి పెట్టడానికి, మీకు ఎందుకండి, నేను కష్టపడి చేస్తున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతవరకే. ఓకే, వేడి అన్నం కొంచెం కాలుతా ఉన్నప్పుడు తింటే నాకు ఇష్టం. సిరి ఇలా పొగలు వచ్చేటప్పుడు వేసుకొని, చికెన్ ఉన్నా కూడా ఫిష్ పచ్చడి వేసుకున్నా. ఈ ఫిష్ పచ్చడికి ఎన్ని మార్కులు వేయచ్చో సిరి, 3 నెలలు నిల్వ ఉంటుందమ్మా. చూడు, ఎవరైనా ఫిష్ ఫ్రై అనుకుంటారు, ఫిష్ పచ్చడి అని ఎవరైనా అనుకుంటారా? ఎంత బాగుందో చూడవే.
సరే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా పైన తొక్కలు తీయించేసి తోలమా. తోలు ఉంటే చాలా మందికి అస్సలు ఇష్టం ఉండదు. తోలు తీయించేసి బతికున్న చేపలతో పచ్చడి పెట్టించా. అందుకని దీని కలర్ కానీ దీని స్ట్రక్చర్ కానీ ఎక్కడా మారలేదండి. చూడండి, నెయ్యి ముద్దపప్పు పక్కన పెట్టుకొని కూడా నేను అవి రెండు వేసుకోకుండా ముందు ఫిష్ ముక్కతోనే తినేసేయాల. ముక్కగా చూస్తే కానీ నోట్లో లాలాజలం రాదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఓహో, నేను ఎంత సిన్సియర్గా డైట్ చేసినా సరే పచ్చళ్ళ దగ్గరికి వస్తేనవా సంవత్సరానికి ఒకసారి పెట్టుకునే పచ్చళ్ళు మనసుకు నచ్చింది 40లో కూడా మనం అప్పుడప్పుడు నచ్చింది అనకపోతే వేస్ట్. మిగతా రోజులంతా సిన్సియర్గా ఉన్నా, ఎప్పుడన్నా నచ్చినట్టు తినేస్తానండి. అప్పా, మటన్ చికెను ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చెక్కు చెదరు ఫ్రెష్ పచ్చళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. చూడండి, మేము పట్టించిన కారాలండి ఇవన్నీ. 5 కేజీలు కారం కొంటే అర్ధ కేజీ ఫ్రీ. కూర కారం కూడా 5 కేజీలు కొంటే అర్ధ కేజీ ఫ్రీ. మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ ఉన్నాయి. కాశ్మీరీ మిరపకాయల కారం చూసారు కదా. అబ్బా, అంత బాగుందమ్మా. మన దగ్గర మటన్ పచ్చడి అయితే ఇంత లావు ముక్కమా, చికెన్ అయితే రెడ్ అంటే రెడ్, చాలా పెద్ద ముక్కలు. అసలు కూరలు ఫ్రై లాగానే చేశారు. ముక్కతో అన్నం తినేవచ్చు, మొత్తం అన్నం తినేవచ్చు. ఇంతకుముందు నేను పెట్టిన ప్రతిసారి మన ఫాలోవర్స్కి ఇస్తే బాగుండని అనిపించేది నాకు. అంటే మనం వీడియో చేస్తానే కానీ ఎవరికి పెట్టలేం కదమ్మా. ఇప్పుడు మేము అమ్ముతున్నాం కాబట్టి ఎంతమంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతా ఉంటాం మేము. బా చూడమ్మా, చాలా బాగుంది చూడటానికి. నీసు వాసన ఉండదు అసలు. కొంతమంది కాదులే కానీ మాకు ఎంత ఇష్టమో మా ఇంట్లో తింటానే ఉంటాం, డైలీ తింటాం. కొంతమంది పచ్చడి పెడితే నీసు వాసన, కూర చేసిన గబ్బు వాసన అండి. గరం మసాలా అన్నాం కాదులే కానీ అస్సలు మీకు తెలియదండి. తిట్లు వస్తాయి అసలు. కొంతమంది ఫిష్ మటన్ చికెన్ ఇష్టంగా ఎందుకు తింటారు తెలుసా? వాళ్ళ బొందలు కొంతమందికి వంట చేయడం రాదు, అందుకని చెప్పేసి ఏంటి చికెన్ తినాలంటే వద్దు, పిల్లలకి చికెనే ఇష్టం లేదంటారు. ఇష్టం లేదు కాదు, ఇవాడ రేపు చిన్న కుక్క పిల్లలకి కూడా వాసన బట్టి అల్లాడిపోతా ఉంటాయి. చికెన్ వండడం వస్తుందిలే కానీ కొంతమంది ఫిష్ అసలు టోటల్ గా రాదు. మా ఇంట్లో ఫిష్ వండితే రాజ్యం వెళ్ళొచ్చు. అబ్బో మామూలుగా అంత బాగా వండుకుంటాం మేము. అబ్బా కమ్మగా ఉంది. ఒక ముక్క వేసుకొని క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు. అవును, విదేశాలకు కూడా పంపిస్తామండి. మా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు వేరే దేశాల వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, గుంటూరు వాళ్ళు, అవును అంతమంది పెట్టుకుంటున్నారు. అన్ని అసలు యునైటెడ్ పాప వాళ్ళకి కొరియర్ ఛార్జీలు యుఎస్ఏ వాళ్ళు కూడా అసలు లెక్క చేయట్లా. అంటే అంతగా గౌరవిస్తున్నారు. 30,000 అలా పెట్టుకొని తీసుకుంటున్నారు. ఓన్లీ కొరియర్ ఛార్జీ 30,000. పెద్ద కస్టమర్లు అండి. పౌడర్స్ పెట్టుకుంటారు. అక్కడ ఇవన్నీ దొరకవు కదమ్మా. నమ్మకం కూడా మన మీద, అర్థమైందా? చూడమ్మా, మనమేమన్నా నమ్మకాన్ని ఉమ్మిదేస్తున్నామా? అసలు నిజంగా జెన్యూన్ గా మా పచ్చళ్ళు చాలా. ఎందుకండి వంట రాకపోతే అనుకోవచ్చు, వంట వచ్చిన తర్వాత దాన్ని సవ్యంగా చేసి మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి మీకు పంపిస్తే రెండోసారి మీరు కస్టమర్లు అవుతారు కదా. అది కొంచెం పప్పు వేసుకుందాం సిరి. ముద్దపప్పు అంటే మనసు లాగిద్ది కదే. నెయ్యి వేసుకున్నా వద్దా అని ఆలోచిస్తున్నా. నెయ్యి వేసుకుంటే టేస్ట్ పోయింది, అది ప్రాబ్లం. మామిడికాయ పచ్చడి, వెజ్ పచ్చడిలోకి నెయ్యి కంపల్సరీ ఉండాలమ్మా. ఈ నాన్ వెజ్ పీకిల్లోకి అంత అవసరం ఉండదు. అవును, ముక్కతోనే టేస్ట్ ఉంటుంది. మేము చికెన్ ఫ్రై చేసాం చూడండి. చికెన్ ఫ్రైకి ఫిష్ ఫ్రైకి ఏమైనా తేడా ఉందేమో? కింద చూపించు. అవును, ఇవన్నీ ఫ్రైస్ లా ఉన్నాయి తప్ప పచ్చడి ఇలా లేదు. అబ్బా, ఒక్క ముక్క ఒక మనిషికి ఎక్కువైపోయిందమ్మా. దండిగా తిన్నట్టు పీస్ తో నిజంగా ఒక కప్ అన్నం తినే. రోజు నాన్ వెజ్ వండుకోలేని వాళ్ళకి, వంట రాని వాళ్ళకి
క్యారేజ్ కట్టుకొని పొద్దున్నే వెళ్ళాలంటే కొంతమందికి టైం లేకపోయినా ఈ కారపళ్ళు, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, దుమ్ము దులుపు దంచికొట్టు, సేవింగ్ టైం అవుతుంది. రోజు తింటారు, ఆ సీజన్లో ఉన్నప్పుడు తింటాం. తర్వాత ఎప్పుడన్నా ఇంట్లో టైం కుదరకపోతే పిల్లలకి పస్తు పంపించలేం కదా, బయట హోటల్కి వెళ్ళి తినే వయసులు ఉంటాయి చిన్నపిల్లలకి. అలాంటప్పుడు చికెన్ పచ్చడో మటన్ పచ్చడో వేసి అంత నెయ్యి వేసి పంపించేయచ్చు. 3 నెలలు పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో, బయట పెడితే బయట. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి అలా చేయకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒకసారి చెమ్మ వస్తుంది కదమ్మా, ఆ చెమ్మ వాటర్ తోటి మళ్ళీ ఆ వాటర్ అందులో ఉండిపోయి పాడైపోయి మళ్ళీ బయట పెట్టుకుంటే పాడైపోయింది. పొడి గరిటె పెట్టుకోవాలి, పొడి బాటిల్ వేసుకోవాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి. మీకు ఆ బాధ లేకుండా బాటిల్స్ ఇచ్చేస్తున్నాం మేము. ఏమా అవును పచ్చళ్ళకి ఎంత రేట్ అండి, అది కూడా మంచి ఒక్కో బాటిల్ 25 రూపాయలు. స్టిఫ్ గా నీట్ గా ఉండే బాటిల్ కస్టమర్లు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది మెయింటైన్ చేయడం రాక దాన్ని మళ్ళీ కట్ చేసి అవును ఎక్కడ పెట్టుకుంటారు, పాడు చేసుకుంటారేమో. ఏ బౌసీలోనో ఏ బౌల్లోనో వేసేసుకొని తడి తగిలి అలా పాడై డ్రై ప్యాకెట్ కట్ చేసుకొని మీ ఇంట్లో అలా డబ్బాలో ఉంచేసుకోవచ్చు. ఓకేనా, పచ్చడి వేసుకున్నావా ఏమైనా కానీ అంత బాగుంది చూడు సిరి. కమ్మటి పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి అయితే అబ్బో ఏం పిచ్చి ఎక్కిద్ది అసలు, అంత బాగుందమ్మా. మన ఎంప్లాయీస్ అసలు ఎంత మెచ్చుకుంటారు తెలుసా మన వంటలకి ఫిదా. ఆంటీకి వెజ్ పచ్చడి ఎంత ఇష్టమో తెలుసామా, ఆమెకి టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు ఆమె కూడా పచ్చడి వేసుకొని అన్నం తింటున్నారు. పప్పు పచ్చళ్ళు పెరుగులు పెట్టాం. అబ్బా అంత బాగుందో సిరి ఫిష్, బాగా ఫ్రై అయింది కదా, సూపర్ టేస్ట్ ఉంది అసలు. చక్కగా బుక్ చేసుకోండి. మేము అసలు ఓల్డ్ స్టాక్ పెట్టుకోమండి. మాకు ఎంతమంది కస్టమర్లు ఉన్నారు, ఓ 15 కేజీలు 20 కేజీలు పెడతాం. ఒక రోజు 2 రోజులు వెళ్ళిపోతుంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మాకు ఇక్కడ కాలువలు ఉన్నాయిగా, మళ్ళీ ఒక అబ్బాయి చెప్తే వాడు శుభ్రంగా పీసులు కొట్టి మెరిపిచ్చి ఇస్తారు మన దగ్గర. ఇక్కడ మటను, ఫిష్, అసలు కూరగాయలకి మాకు మైసూర్లో పెట్టింది పేరు, నేచర్కి పెట్టింది పేరండి. అసలు ఈ ఊర్లో అంటే నాకు ఈ ఊరు అంటే ఎంత ఇష్టమో తెలుసా, నేచరు, చల్లటి చలి. ఇప్పుడు కూడా మాకు ఎండాకాలంలో ఎండ ఉన్నా కూడా చలి అనిపించదు, ఎండ చెమట పట్టదు. అది ఇంట్లో కూడా ఫ్యాన్ లేకుండా ఉంటున్నాం మేము ఎండాకాలం. ఫ్యాన్ ఆన్ చేసుకోం మేము టోటల్ గా. చలికాలంలో అసలు ఫ్యాన్ ఆఫ్ చేసే ఉంటది. ఇక్కడ కరెంట్ బిల్ ఫ్రీ అంట అందరికి. అసలు ఇక్కడ అయితే స్వెటర్లు వేసుకొని తిరగాలి, ఎప్పుడు తిరిగేది వాళ్ళం మేము పగలు కూడా. ఈ సమ్మర్ లో కూడా అంత అవసరం పడదు. అయితే చంపేంత చలి పుట్టేది. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలా మేము తెలుసా, అంత అవసరం ఉండదు. ఇల్లే కూలింగ్ అయిపోయి ఉంటది. ఇల్లు గచ్చుని ముట్టుకోలేము, ఏ స్టీల్ ఐటమ్ ని ముట్టుకోలేము, చాలా ఉంటాయి. పచ్చడి బుక్ చేసుకోండి అండి, చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, బాయ్.